హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది ఆఖరి శ్రావణ సోమవారం అండి మనకి. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం అండి. కాబట్టి ప్రత్యేకంగా మనమైతే ఇలా పూజలు చేసుకోవాలని నేనైతే చేసుకుంటా అండి. నా ఇంట్లో అయితే నేను ఇలాగే చేసుకుంటాను. పంచామృతాలతో ఈరోజు స్వామివారికి అభిషేకం చేశానండి. మంచిగా అన్ని ఆవు పాలు అన్నీ దొరికాయండి. చక్కగా నాకు బిల్వ దళాలైతే ఎంత ఎక్కువ తెచ్చారంటే మా వారు నిజంగా చాలా పెట్టుకున్నానండి. ఈరోజైతే తృప్తిగా అనిపిచ్చిందండి. ఈరోజు గంగా జలంలో అన్నీ మనం పసుపు, కుంకుమ అన్నీ యేసుకుంటాం కదండీ! అందులో విభూదితో సహా వేస్తానండి నేను. వేసినప్పుడు అవన్నీ కలిసిపోయాయి కదండీ! ఇదంతా ఏం చేస్తారు? తీర్థంగా తీసుకుంటారా? అని అడగొచ్చండి మీరు. నేను పైన డాబా మీద ఒక తొట్టిలో అయితే మొత్తం మట్టి పోసుకున్నానండి. మట్టి పోసుకొని ఇంకా ఇదంతా అందులో కలిపేస్తానండి. మట్టిలో పోసేస్తాను. ఏం కాదు. కాకపోతే ఇదంతా వేస్ట్ కాకుండా నాకు వీడియో కదండీ! అది తీయాలి, మళ్ళీ పెట్టాలండి. అంటే వీడియో చేస్తున్నాను కదా! అందుకనే చెప్తున్నానండి. నేను ఆ గంగా జలం పోసినప్పుడు వాటర్ మనం తీసేయాలండి. తీసి మళ్ళీ తర్వాత ఈ పంచామృతాలతో చేసుకొని తీర్థంగా తీసుకోవాలండి ఇంట్లో అయితే. నేను ఎప్పుడూ అలాగే చేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇలా జరుగుతుందండి. వీడియోకి తీయాలి కదా! అంతా అన్నట్టుగా మొత్తం ఇలాగే పోసేసానండి. స్వామివారికైతే ఏమీ కాదండి. ఒక్కసారైతే ఏమీ కాదు ఇలాగా. మీరైతే ఒక సోమవారాన చేసుకోండి మంచిగా. ఓం నమః శివాయ.